హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కర్డ్ రైస్ చేస్తున్నానండి. ఇది అదే పెరగన్నం అంటారు, దద్దోజనం అంటారు, ఇలా అంటారు కదా. అందుకోసం అని చెప్పేసి నేను ఇవాళ చేస్తున్నాను. ఇది మనకు చూస్తుంటే మనకు గుళ్ళల్లో ప్రసాదం కింద పెడతారు, మనం పండగలకు చేసుకుంటాము. ఇది ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కదండి. అందుకోసమని నేను ఇవాళ పెరుగన్నం చేశాను. ఇది దద్దోజనం అంటారండి. ఇది ఎవరినో తెలుసుకొని చేసింది కాదండి, ఇది మాది వంశం పరంపరాదిగా వస్తుంది. మా అత్తగారింట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇదే ప్రాసెస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కు 4 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి. ఇలా రైస్నంతాను ఇలా మెత్తగా ఉండాలి మనకు. ఇది మనం దింపే ముందు కొంచెం నీరు కింద ఉన్నప్పుడే దింపేయాలండి, ఇలా మెత్తగా ఉండాలి. అయితే మనకు కొంచెం నీరు కింద ఉన్నప్పుడు దింపేసినప్పుడే మనకు అన్నం చల్లారి ఇలా గట్టిపడుతుంది. ఇదిగోండి, దీనికి నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఈ 1/2 లీటర్ పెరుగును ఇందులో ఇదంతా కలిపేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇది పోపులో వేయొద్దండి, ఇలాగ డైరెక్ట్ వేసేసుకోవాలి ఇది పచ్చిమిర్చి అనేది. ఇందులోనే నేను కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను, పోపులో వేయకుండానే. ఇది పోపులో వేయొద్దండి, మనకు దద్దోజనంలకు దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుందండి. ఇక తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. ఇదిగోండి, మొత్తం మనకు కింది నుంచి పై వరకు అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితోనే దీంతో చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఈ నెయ్యితోనే పోపు పెట్టుకోవాలండి, మామూలుగా ఆయిల్తో పెట్టుకోకూడదు. దీంతోనే మనకు నెయ్యితోనే మనకు చాలా ఫ్లేవర్తోని చాలా బాగుంటుందండి. అందుకోసమని ఇలా వేసుకున్నాను. నేను కొద్దిగా కాజు తీసుకున్నానండి ఇందులో. ఇదిగోండి, కాజు కూడా నెయ్యిలో వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇలా ఒక 1 మినిట్ అలా వేగిన తర్వాత నేను మిరియాల పొడి వేస్తున్నానండి. ఒక 10 నుంచి 15 మిరియాలు తీసుకున్నానండి. ఇది కచ్చపక్క దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని ఇప్పుడు ఇలా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో నెయ్యిలో వేసుకొని పోపు పెట్టుకున్నామనుకోండి, ఇక మనకు అది అదిరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా పోపు వేసేసుకుంటున్నాను. మనం ఇందాక నెయ్యితో పోపు పెట్టుకున్నాం కదా, ఈ రైస్లో మనకు ఈ పెరుగన్నంలో ఈ దద్దోజనంలో ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలిసేటట్టుగా. ఇదంతాను బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రైస్కు బాగా పట్టాలి కదా. అందుకోసం మనకు కలిపేటప్పుడు ఇలా జారుడు కింద ఉండాలండి. రైస్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి, మనకి ఇది తింటుంటే అసలు నోట్లో పెట్టుకున్నప్పుడే తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ.